మార్నింగే అయినా చెప్పక తప్పని సాడ్ న్యూస్ ఇది. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా హైదరాబాద్ శివారులో 3 కారు ప్రమాదాలు జరిగాయి. 2 ప్రమాదాల్లో 2 చనిపోయారు. అందులో ఒకరు జవాన్ ఉన్నారు. మరో ప్రమాదంలో పబ్లిక్ తీవ్ర గాయాల పాలయ్యారు. వాటికి సంబంధించి డీటెయిల్గా చూద్దాం. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ కోర్టులో కారు బీభత్సం సృష్టించింది. తప్ప తాగి మహేంద్ర ఎక్స్యూవీతో 4గురిని ఢీకొట్టాడు డ్రైవర్. మొదట రోడ్డుపై బైక్పై వెళ్తున్న ఆర్మీ జవాన్ రవీందర్ని ఢీకొట్టింది కారు. గాల్లో నుంచి ఎగిరిపడి తీవ్ర రక్తస్రావంతో జవాన్ రవీందర్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ర్యాపిడో పైన వెళ్తున్న మరో 2ని ఢీకొట్టింది ఎక్స్యూవీ. బైక్ పైన వెళ్తున్న ఆ 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి పరారయ్యారు యువకులు. మరొక ప్రమాదం బాలాపూర్లో జరిగింది. ఒక తాగుబోతు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఫుల్లుగా తాగి ఎర్టిగా కారుతో 10 వాహనాలు ఢీకొట్టాడు డ్రైవర్. ఆర్సీఏ నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లే రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. ఆ వెహికల్స్ ని ఢీకొడుతూ వెళ్లి బోల్తా పడింది ఎర్టిగా. కారులో మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం ధాటికి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ చేసి మనం వీడియోలో చూస్తున్నాం. ఇంత పెద్ద యాక్సిడెంట్ చేసి నన్ను వదిలేయండి సార్ అంటూ బతిమలాడుతూ దండం పెడుతున్నాడు ఆ డ్రైవర్. बहुत जने मरते थे इसके वास्ते 10 जनों को मार लेते हैं ना ఇటు మూడో ప్రమాదం కొండాపూర్లో జరిగింది. ఆర్టీఓ సమీపంలో బైక్ పై వెళ్తున్న 2ని ఢీకొట్టింది థార్ కార్. బైక్ పై వెనుక కూర్చున్న శ్రీనివాసులు అక్కడికక్కడే మరణించాడు. ఓవర్ స్పీడ్ అండ్ మద్యం మత్తే కారణం కావచ్చని అనుమానం. ఇలా ఇవాళ ఉదయమే హైదరాబాద్ శివారులో 3 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు. ఆ 2లో ఒకరు జవాన్ ఉన్నారు. ఇక మరికొంతమంది గాయపడ్డారు.